అంటే దేవుడు మనందరితో చేస్తున్న వాగ్దానం ఏమిటి అని అంటే, ఈ నూతన సంవత్సరంలో నువ్వు కక్కులు పెట్టబడిన నునుపటి మ్రాను వలె, క్రొత్త అయిన నునుపటి మ్రాను వలె నువ్వు పని జరిగించబోతున్నావు. ప్రియ సేవకులారా, ఇప్పుడు వరకు మనము ఏ ప్రాంతంలోకైతే వెళ్ళలేకపోయామో, ఏ ప్రాంతంలోకైతే వెళ్ళలేక మన దేవుని సువార్తను ప్రకటించలేకపోయామో, ఆ ప్రాంతంలోకి దేవుడు మనకి కక్కులు పెట్టించి నుడిపిడి మ్రాను వలె క్రొత్తగా మనల్ని చేస్తున్నాడు. ఆ నుడిపిడి మ్రాను యొక్క పని ఏమిటి అని అంటే, పర్వతములను సదును చేయుదువుగాక. ఇక్కడ యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 15వ వచనం చక్కగా తేటగా సెలవిస్తుంది. కక్కులు పెట్టబడిన క్రొత్తదైన నునుపుటి మ్రాను వలె నీవు ఉందువుగాక. నీవు పర్వతములను నూర్చిదవు, వాటిని పొడి చేసి కొండలను పొట్టువలె చేయుదువుగాక. నునుపుటి మ్రాను అంటే అదొక చెక్క పనిముట్టే, అదొక చెక్కే, కానీ దాని పనితనం మాత్రం చెక్కగా లేదు. దాని పనితనము కొద్దిగా లేదు. చెక్కకి ఉన్న బలము కొంచెమే, కానీ అక్కడున్న పనితనం మాత్రం కొంచెమైన పనితనం కాదు. కానీ ఎంతలాంటి పని అంటే, కొండలను ఊర్చే పని అంట, లోయలను సదును భూమిగా చేసే పని అంట, పర్వతములను తొలగించే పని అంట. ఆ పర్వతములన్నిటి కూడా ఊర్చి అవన్నిటిని కూడా సదును భూమిగా చేసి ఆ కృపగలిగిన పనిలోనికి, అంటే ఉన్నతమైన యొక్క పనిముట్టుగా, దేవుని చేతిలో ఉన్నతమైన పనిముట్టుగా నీవు వాడబడతామని ప్రభు ఈ దినమున మనందరితోనూ సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని యొక్క సేవకుడా, నీవు కక్కులు పెట్టబడిన నునుపటి మ్రాను వలె ఎప్పుడు క్రొత్తగా అనగా ఎప్పుడు కూడా బలముతో దేవుని పరిచర్య జరిగిస్తావు. నువ్వు దేవుని పరిచర్య జరిగిస్తావు. నునుపుడు మ్రాను కొంచెమే ఉంటుంది, అది చెక్క పనిముట్టు, కానీ కొండలని, లోయలు అవి విస్తారమైనవి. కొన్ని జేసీపీలు కానీ కొన్ని బుల్డోజర్ కూడా చేయలేని పనిని నీ చేతని నువ్వు చెక్కవైనా కావచ్చు, నువ్వు చిన్నవాడే కావచ్చు, నీ దగ్గర జ్ఞానం లేకపోవచ్చు, నీకు చదువు లేకపోవచ్చు, లేదా నీ దగ్గర ధనం లేకపోవచ్చు, నీకు ఎవరి సపోర్ట్ లేకపోవచ్చు. ఇప్పుడు వరకు కూడా 2-3 ఏ సంఘమై ఉండొచ్చేమో కానీ, లేదా 10 మంది అయి ఉండొచ్చేమో కానీ, నీవు నేటి దినము నుంచి విశ్వాసము కలిగి నమ్మకంతో ప్రార్థన చేస్తే నువ్వు పొదును పెట్టబడిన నునుపటి మ్రాను వలె క్రొత్త బలముతో నింపబడతావు. అటు రీతిగా నీకు బలం కావాలంటే ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ఉపవాసం ప్రార్థన చేయి. ప్రభు యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 15వ వచనంలో సెలవిస్తున్నా కదా ఆయన, ఇదిగో కక్కులు పెట్టబడిన నునుపుటి మ్రాను వలె అయ్యా, ఇదిగో బలముతో నింపుతానన్నావు కదయ్యా, కొరతదన్నావు నా తండ్రి. నునుపుడు మాను చిన్నదైనప్పుడు కూడా దాని పని విస్తారము. ఆ పని ప్రభువా, విస్తారమైన పని నా చేత జరిగించిన ప్రభువా, అయ్యా బలము కలిగిన పరిచర్యను చేయాలనైనా, ఇదిగో సారము కలిగిన పరిచర్య చేయాలనైనా అని నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయగలిగితే, దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించి, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడి నిన్నే ఒక క్రొత్త నునుపుటి మ్రానుగా చెయ్యునుగాక.